సంక్రాంతి సందడి తర్వాత ఓటీటీ ప్లాట్ఫామ్స్ అన్నీ మళ్లీ ఫుల్ స్వింగ్లో ఉన్నాయి. ఇప్పటికే ఈ వారం చాలా సినిమాలు స్ట్రీమింగ్కి వచ్చేయగా రాబోయే రోజుల్లో మరిన్ని ఇంట్రెస్టింగ్ సినిమాలు, వెబ్ సిరీస్లు క్యూ కట్టాయి. ముందుగా ప్రస్తుతం ఏ సినిమాలు రిలీజ్ అయ్యాయి, ఎక్కడ చూడొచ్చు అనే విషయాలు చూసి ఆ తర్వాత అప్కమింగ్ లిస్ట్లోకి వెళ్దాం. ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతున్న సినిమాలు అవైలబుల్ నౌ. ముందుగా నెట్ఫ్లిక్స్ విషయానికొస్తే ధనుష్ ఫ్యాన్స్ ఎప్పట్నుండో ఎదురుచూస్తున్న తేరే ఇష్క్ మే సినిమా జనవరి 23నే రిలీజ్ అయ్యి స్ట్రీమింగ్ అవుతోంది. ధనుష్ మరియు కృతి సనన్ జంటగా నటించిన ఈ సినిమా ఒక ఎమోషనల్ లవ్ స్టోరీ. ధనుష్ నటన, మ్యూజిక్ ఈ సినిమాకి హైలైట్ అని చెప్పొచ్చు. అలాగే అమెజాన్ ప్రైమ్ వీడియోలో చీకటిలో అనే సినిమా ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతోంది. ఇది థియేటర్లో కాకుండా డైరెక్ట్ ఓటీటీ రిలీజ్గా వచ్చింది కాబట్టి థ్రిల్లర్ ఇష్టపడేవారు దీన్ని ట్రై చేయొచ్చు. ఇక జియో హాట్స్టార్లో యాక్షన్ ప్రియుల కోసం ఒక అదిరిపోయే సినిమా వచ్చేసింది. కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ మరియు మన నవీన్ చంద్ర కలిసి నటించిన మార్క్ సినిమా జనవరి 23 నుండి అందుబాటులో ఉంది. ఇందులో సుదీప్ స్టైలిష్ యాక్షన్ సీక్వెన్స్లు, నవీన్ చంద్ర పర్ఫార్మెన్స్ ఆడియన్స్ని బాగా ఆకట్టుకుంటున్నాయి. జీ5లో ఈ వారం కంటెంట్ చాలా ఎక్కువగా ఉంది. శివరాజ్ కుమార్ నటించిన 45 అనే సినిమా, అలాగే సిరై అనే సినిమాలు ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతున్నాయి. వీటితో పాటు అడల్ట్ కామెడీ జానర్ ఇష్టపడే వారి కోసం మస్తీ 4 సినిమా కూడా జనవరి 23నే రిలీజ్ అయింది. సో ఈ వీకెండ్ ఎంటర్టైన్మెంట్కి ఇప్పటికే కావాల్సినంత స్టఫ్ రెడీగా ఉంది. ఇక ఈ రోజు అంటే జనవరి 25న ఈటీవీ విన్ యాప్లో గొల్ల రామవ్వ అనే సినిమా రిలీజ్ అవుతోంది. తెలంగాణ నేటివిటీ, ఎమోషనల్ కంటెంట్ ఇష్టపడేవారికి ఇది మంచి చాయిస్. ఈ వారంలో రాబోయే సినిమాల లిస్టు చూస్తే చాలా ఇంట్రెస్టింగ్ టైటిల్స్ ఉన్నాయి. ముందుగా జనవరి 27న జియో హాట్స్టార్లో వండర్ మ్యాన్ అనే సిరీస్ రిలీజ్ కానుంది. మార్వెల్ ఫ్యాన్స్ మరియు సూపర్ హీరో కంటెంట్ ఇష్టపడేవారికి ఇది గుడ్ న్యూస్. ఆ తర్వాత జనవరి 29న నెట్ఫ్లిక్స్లో పాపులర్ సిరీస్ బ్రిడ్జర్టన్ కొత్త సీజన్ లేదా ఎపిసోడ్స్ రాబోతున్నాయి. ఇక జనవరి 30న ఓటీటీలో సినిమాల వరద రాబోతోంది. ముఖ్యంగా మన తెలుగు ప్లాట్ఫామ్ ఆహాలో సైక్ సిద్ధార్థ్ అనే సినిమా రిలీజ్ కానుంది. నందు, యామిని భాస్కర్, నయన్ సారిక ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఒక సైకలాజికల్ థ్రిల్లర్ అని తెలుస్తోంది. అదే రోజున అంటే జనవరి 30న జియో హాట్స్టార్లో సర్వం మాయా, సన్ నెక్స్ట్లో పతంగ్ అనే సినిమాలు రిలీజ్ కానున్నాయి. అలాగే జీ5లో దేవ్ కేల్ అనే సినిమా కూడా జనవరి 30న రాబోతోంది. ఇక అమెజాన్ ప్రైమ్ వీడియోలో భూమి పెడ్నేకర్ నటించిన దల్దల్ అనే పోలీస్ డ్రామా సిరీస్ కూడా జనవరి 30నే స్ట్రీమింగ్ కానుంది. ఫిబ్రవరిలో రాబోయే బిగ్గెస్ట్ ఓటీటీ రిలీజెస్. ఫిబ్రవరి నెలలో సంక్రాంతి బ్లాక్ బస్టర్లు ఓటీటీలోకి రాబోతున్నాయి. ముందుగా రవితేజ, డింపుల్ హయతి, ఆషికా రంగనాథన్ నటించిన భర్త మహాశైలకు విజ్ఞప్తి సినిమా జీ5లో ఫిబ్రవరి 14న వ్యాలంటైన్స్ డే కానుకగా రిలీజ్ కానుంది. అలాగే శర్వానంద్, సంయుక్త మేనన్ నటించిన హిట్ సినిమా నారీ నారీ నడుమ మురారి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఫిబ్రవరి 14న స్ట్రీమింగ్ కానుంది. నెట్ఫ్లిక్స్లో సూపర్ హిట్ క్రైమ్ సిరీస్ కొహ్రా సీజన్ 2 ఫిబ్రవరి 11న రానుంది. అలాగే అమెజాన్ ప్రైమ్ వీడియోలో ద సీఈఓ క్లబ్ ఫిబ్రవరి 23న రిలీజ్ అవుతుంది. థియేటర్ రీ-రిలీజ్ ట్రెండ్. ఓటీటీలే కాదు, థియేటర్లలో కూడా రీ-రిలీజ్ల హవా కొనసాగుతోంది. ధనుష్, శృతి హాసన్ నటించిన క్లాసిక్ హిట్ 3 ఫిబ్రవరి 6న థియేటర్లలో రీ-రిలీజ్ కానుంది. రామ్ చరణ్ లవ్ క్లాసిక్ ఆరెంజ్ ఫిబ్రవరి 7న మళ్లీ థియేటర్లోకి వస్తోంది. అలాగే ఉదయ్ కిరణ్ హిట్ మూవీ మనసంతా నువ్వే ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజు సందర్భంగా రీ-రిలీజ్ కానుంది. వీటితో పాటు డేట్స్ ఇంకా కన్ఫర్మ్ కాని త్వరలో వచ్చే ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి. మాధవన్ నటించిన లెగసీ మరియు సూపర్ సుబ్బు సినిమాలు త్వరలో నెట్ఫ్లిక్స్లో రానున్నాయి. పాపులర్ యానిమే సిరీస్ వన్ పీస్ మార్చ్ 10న నెట్ఫ్లిక్స్లో, అలాగే ఎమిలీ ఇన్ ప్యారిస్ సీజన్ 6 డిసెంబర్ 18న రాబోతోంది. మొత్తానికి చూసుకుంటే ఈ వారం ధనుష్ తేరే ఇష్క్ మే, సుదీప్ మార్క్, శోభిత చీకటిలో సినిమాలతో గడిపేసేయొచ్చు. వచ్చే వారం సైక్ సిద్ధార్థ్ మరియు ఫిబ్రవరిలో రవితేజ, శర్వానంద్ సినిమాల కోసం సిద్ధంగా ఉండండి. మీరు ఈ లిస్ట్లో దేనికోసం ఎక్కువగా వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని ఫాలో అవ్వండి.